is not just a place, it is an idea, a vision, and above all, an emotion. The name Amaravati itself, meaning the city of immortality, reflects our cultural heritage and aspiration of Andhra Pradesh people, sir. Coming from the land of Amarjeevi Potti Sriramulu, Nellore district, I say with conviction that this bill restores the dignity, aspiration and pride of our Andhra people, sir. Honorable Chairperson, sir, to understand the importance of the day, we must go back to February 2014, a black day in our parliament history. We were left, our Andhra people, without a capital, without a continuity and without closure. In that moment of crisis, the Honorable Prime Minister Sri Narendra Modi ji and our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu provided leadership and vision necessary for the nation and Andhra's growth. After a lot of planning, Amaravati was chosen for its history, location and potential. I had a unique opportunity to witness and help with the direct participation of our citizens in the nation, state and capital building while I serving as a member of Andhra Pradesh Capital Regional Development Authority between 2014 and 19, sir. What makes Amaravati truly the people's capital is the participation of our 29,000 farmers who pulled over 33,000 acres of land for the construction of our capital, Amaravati. As the son of this farmer, I understand the importance of their selfless sacrifice, sir. People across the world fight for a few cents of land across generations. But here, our farmers gave away their past, present and future for the benefit of our state. I bow to their feet for their sacrifice, sir. Sir, here with your kind permission, I want to speak in our mother tongue Telugu language, sir. Sir, ఆనాడి గౌరవ ప్రధానమంత్రి మోడీజీ గారు స్వయంగా పార్లమెంట్ మట్టిని యమునా నది నీటిని తెచ్చి ఆశీర్వదించిన ఈ రాజధాని అమరావతిని గత ప్రభుత్వం అణచివేయాలని సూచన నేడు అదే పార్లమెంట్ వేదికగా చట్టబద్ధ గుర్తింపు లభించడం చారిత్రాత్మకం, సార్. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవ గర్జన. అమరావతి అది కేవలం నగరం కాదు, ఒక జన సంకల్పం. అమరావతి 5 కోట్ల ఆంధ్రుల ఆశయ సౌధం. అమరావతి అసలు ప్రజల గుండెల్లో తలెత్తిన ఒక నినాదం. చరిత్రలో యుద్ధాలు గెలిచి సామ్రాజ్యాలు కట్టారు, కానీ అమరావతిలో త్యాగాలు చేసి రాజధాని కడుతున్నాం, సార్. రాజధాని అనేది కేవలం భవనాల సముదాయం కాదు, అది ఒక రాష్ట్ర ఆత్మ గౌరవం, భవిష్యత్తు తరాల ఆశయం. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పునాది పడుతుంది, సార్. ప్రపంచ చరిత్రలో యుద్ధాలు లేకుండా దేశాలు విడిపోయి ఉండవచ్చు, కానీ రక్తం చిందించకుండా కేవలం ఒక పిలుపుతో 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతన్నల ఏకైక గడ్డ అమరావతి. ప్రజలే భాగస్వాములుగా నిర్మిస్తున్నటువంటి తొలి రాజధాని ఇది ప్రజల నగరం, అంటే పీపుల్స్ క్యాపిటల్. ప్రపంచ పటంలో ఏపీని నిలబెట్టే అభివృద్ధి ఇంజిన్ ఇది. గత 5 ఏళ్ల పాలన అభివృద్ధి అనే పట్టాన్ని తప్పించి 3 రాజధానులనే పేరుతో 3 ముక్కల ఆడినటువంటి పరిస్థితి చూశాం. రాజధాని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, అది భావితరాల భవిష్యత్ అని వారు మర్చిపోయారు. ఇప్పుడు కూడా గమనించాం, సార్. ఒక మీద అమరావతికి వ్యతిరేకం కాదంటారు. గతంలో 3 ముక్కలాట మాదిరిగా 3 రాజధానులు అన్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మువ్వాని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 జిల్లాలు కలిపి మళ్ళీ కొత్త రాజధాని ఒక పేరు పెడుతున్నారు, సార్. వీళ్ళని ప్రజలు నమ్మరంటే నమ్మరు కాదు, సార్. అమరావతిలో పునాదులను కూల్చారు, కానీ ఆంధ్రుల గుండెల్లో ఉన్న సంకల్పాన్ని కూల్చలేకపోయారు. కోట్లు ముట్టికాయలు వేసినా ప్రజలు చిత్కరించుకున్న ఆనాళ్లు కళ్ళు తెరవైన వారికి నేడు ఈ బిల్లు ఒక చెంప పెట్టు, సార్. అమరావతి కేవలం పరిపాలనా కేంద్రం కాదు, అది దక్షిణ భారతదేశానికి నాలెడ్జ్ హబ్, ఐటీ, బయోటెక్నాలజీ, మెడికల్, టూరిజంలకు చిరునామా. మా ప్రభుత్వం ఇక్కడ భవనాలు మాత్రమే కాదు, సింగపూర్ తరహా మౌలిక సదుపాయాలని సృష్టిస్తుంది, సార్. ఈ బిల్లు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి పరిపూర్ణతనిస్తుంది. రాజధాని విషయంలో దశాబ్ద కాలంగా ఉన్న అనిశ్చితికి కేంద్రం ఇస్తున్న చట్టపరమైన ముగింపు, సార్. ఇది 1600 రోజులకు పైగా రోడ్లపై పోరాడిన అమరావతి రైతుల కన్నీళ్లకు ఈ బిల్లు ఒక పరిష్కారం, సార్. జగన్ విధ్వంసం చేస్తే మేము వికాసం చేసి చూపిస్తున్నాం, సార్. ప్రపంచంలో ఎక్కడైనా భూమి కోసం పోరాటాలు జరుగుతాయి, కానీ రాజధాని కోసం భూమి